వెల్కమ్ టు స్పెషల్ షో గలీజ్ స్పాట్స్. ఇవి స్పాట్స్ కాదు, స్పా పేరుతో నడుస్తున్న గలీజ్ వ్యవహారం నడుస్తున్న ఒక కేంద్రాలు కొన్ని. దీనికి సంబంధించి గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్ అన్నది ఈ మధ్యకాలంలో ఓవైపు హెరిటేజ్కి మరోవైపు కల్చర్కి కేంద్ర బిందువుగా మారి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంటే ఈ అభివృద్ధిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొద్దిమంది ఈ గలీజ్ పనులు చేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే కొన్ని స్పాలు ఇక్కడ, అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే స్పా పేరుతో చేస్తున్న దందా మొత్తం డిఫరెంట్. ఎందుకంటే వీళ్ళేమో లోపలికి వచ్చినప్పుడు మసాజ్ అంటారు, ఆ తర్వాత ఇచ్చే మెసేజ్ మాత్రం పూర్తి స్థాయిలో గలీజ్ పనులు చేయడానికి మాత్రమే వీటిని వాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్న వైపు హైదరాబాదు ఐటీ రెవల్యూషన్లో భాగంగా, ఫార్మసీ రెవల్యూషన్లో భాగంగా ఇక్కడ దేశ విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి జనాలు ఇక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళు పొట్టకూటి కోసం పనులు చేసుకుంటున్నారు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్న ఫుడ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న హాస్పిటాలిటీ కానివ్వండి, వీటన్నింటినీ వేణుల్లో పొగుడుతూ ముందుకు వెళ్తుంటే ఈ గలీజ్ నాయాలు మాత్రము చేస్తున్న పనులు అలాంటి స్పాట్లను తయారు చేసి స్పా పేరుతో గలీజ్ పనులకి తెరదీస్తున్నారు. అందులో ముఖ్యంగా మనం కొన్ని స్పాల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక టీము అసలు ఏంది, హైదరాబాద్లో ఏం జరుగుతోంది, అభివృద్ధి పేరుతో మనం ఎటువైపు వెళ్తున్నాము, ఈ క్రమంలో ఎవరు ఎలాంటి ఆలోచన విధానంలో ఉన్నారు అన్నదాన్ని చెక్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మనకు మొదటగా కొన్ని విషయాలు బయటపడ్డాయి. అందులో ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తున్న పేరు మాపల్ యూనిసెక్స్ సలూన్ అండ్ స్పా. దీని పేరు స్పానే కానీ దీనిలో చేసేవన్నీ గలీజ్ పనులే. మసాజే కాదు, ఆ తర్వాత జరిగే పనులన్నీ చూస్తే నిజంగా మీరు ముక్కున వేలేసుకుంటారు. ఇది అయ్యప్ప సొసైటీలో ఎక్కడో మూలన ఉంటుంది. ఇది ఒక ఇండిపెండెంట్ ఫ్లోర్గా ఉంటుంది. ఇది చూసిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఏం జరుగుతుందబ్బా, ఇక్కడ ఏం బిజినెస్ ఉంటుంది, ఇక్కడ బిజినెస్ జరిగే అవకాశం ఉంటుందని ఆలోచిస్తారు. కానీ బట్ ఇక్కడ వాళ్ళు అదే బిజినెస్ చేస్తున్నారు. దీన్ని వ్యభిచార కూపం కన్నా తక్కువగా పోల్చినా అది తప్పే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ లోపల జరిగేవన్నీ కూడా అవే తరహా దందాలు మనం చూస్తున్నాము. గత కొంతకాలంగా ఎప్పటికప్పుడు అంటే హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో స్పాలలో ఇలాంటి వ్యభిచారం జరుగుతోంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎక్కడ జరుగుతుంది అన్న విషయంపైన చాలామంది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నిజంగా జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా చాలామందిలో ఉన్న నేపథ్యంలో నిజంగానే ఉన్నాయని నిరూపించేందుకు ఒక టీం ప్రారంభమైంది. వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి బీఆర్కే న్యూస్ మీ అందరి ముందు తీసుకొని వస్తుంది. ఈ స్పాలల్లో జరుగుతున్న దందా మొత్తము 2-3 రకాలుగా ఉన్నాయి. మొదటిది అక్కడికి ఎవరైతే రిలాక్స్ అవ్వడం కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న టెన్షన్స్ అన్నింటినీ రిలీవ్ చేసుకోవడం కోసం కానివ్వండి వస్తుంటే ఇక్కడ మాత్రం డిఫరెంట్గా నడుస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాలంటే మాత్రము ఖచ్చితంగా ఎవరికైనా సరే కొద్దిగా సిగ్గేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోపల జరుగుతున్న సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఒక్కసారి మీరు మసాజ్ అని లోపలికి వెళ్ళారా, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే తరహా డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్కషన్ అనేది ఏ స్థాయికి వెళ్తుంది అంటే వ్యభిచారం చేయించేదాకా తీసుకెళ్తుంది. అందులో నిజాలు ఎంత, అబద్ధం ఎంత అని తెలుసుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే మనకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ ఆధారాలు వచ్చినప్పుడు వీటిని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవరైతే ఆ స్పాలు ఉన్నాయో వాళ్ళనే సంప్రదించాము. కొద్దిమంది అవును అవి మావే, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నారు. మరికొద్దిమంది అవి మావే, మీకు వేరే దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పారు. మరికొద్దిమంది అవి మావే, వాటిని టెలికాస్ట్ చేయకండి అని చెప్పారు. కొద్దిమంది ఏమో అసలు మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఎవరైనా సరే అక్కడ తప్పు జరుగుతోంది అన్నది మాత్రం ఖచ్చితంగా అది నిజమే. కానీ ఆ తప్పు జరుగుతోందన్న విషయాన్ని అందరికీ తెలిసినా సరే ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నదన్నది ఇక్కడ ఆశ్చర్యకర విషయం. దీన్ని ఆపాల్సిన అధికారులు కానివ్వండి, దీన్ని అడ్డుకోవాల్సిన వ్యవస్థ కానివ్వండి ఏం చేస్తుందో అర్థం కాని సిచ్యువేషన్. అప్పుడప్పుడు అక్కడక్కడ ఏవో రైళ్లు జరుగుతున్నాయి, కొన్ని స్పాలు మూతపడుతున్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతున్నాయని మనం చూస్తుంది. కానీ ఎవరైనా సరే అక్కడ జరుగుతున్న దాని దందానికి సంబంధించి అక్కడ జరుగుతున్న ఆ విషయాల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. బీఆర్కే న్యూస్ మొదటిసారిగా ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మాపల్ యూనిసెక్స్ సలూన్ సంబంధించి నేను ఒక వీడియోని ప్లే చేస్తాను. ఒకసారి వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మీకే ఈజీగా అర్థమవుతుంది. పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి. సర్వీస్ అయ్యే టైం వరకు అది ఫిల్ అయిపోతుంది.
ఏది వచ్చింది ఏది బాగుంటుంది ఏం పెట్టమంటారు మీ ఇష్టం ఏది బాగుంటుంది అంటే చాలా మంది క్లయింట్స్ ఆయిల్ తీసుకుంటారు, కొంతమంది క్రీమ్ తీసుకుంటారు. ఆయిల్ పెట్టుకున్నాను ఆరెంజ్ ఫ్లేవర్ ఓకే. ఓకే ఓకే మేడం ఏ ఫ్లేవర్ అయితే మీకు అంటే క్రీమ్లో ఉంటాయి సార్, స్ట్రాబెరీ, ఆరెంజ్, చాక్లెట్. మీకు ఇట్లా ఫ్లేవర్ని వేస్ట్ చేసుకుని ఉంటుంది. అరోమా మసాలా తీసుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మెంటల్ స్ట్రెస్, బాడీ స్ట్రెస్, డీసెంట్ పెయిన్స్ ఉంటుంది. వాళ్ళు రోజు చేసే పని, కాకపోతే సెక్స్ చేయాలి అంతే. ఎందుకు మేడం నాకు ఇక్కడ పర్సనల్ క్లయింట్స్ వస్తారు, మంచి అమౌంట్ వస్తుంది. నాకు పర్సనల్ క్లయింట్స్, రెగ్యులర్ క్లయింట్స్ నా కోసం వస్తారు. ఇక్కడ అమౌంట్ బాగా వస్తుంది, చాలా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే నా క్లయింట్స్ ఫుల్ తీసుకుంటాను, ఫుల్ మేడం 6,000 అలా పే చేస్తాను. మరి ఇవ్వచ్చు కదా నాకు అది ఎక్కువ డబ్బులు సార్, ఎక్కువ డబ్బులు తీసుకుంటాను ఫుల్. మరి నేను అదేగా చెప్తుంది నేను సెక్స్ మాత్రం చేయను, ఆ నమ్మకం ఉంది నాకు వాళ్ళ మీద. మరి నేను అదేగా చెప్తుంది తెలియజేస్తారు నాకు 25 ఇక్కడ లిమిట్, నేను ఇక్కడ లిమిట్, ఇక్కడ సర్వీస్ మాత్రమే చేస్తాను. నాకు తెలియదు కాబట్టి మీరు ఎవరు ఏంటో. ఓకే నా ఓకే పర్సనల్ క్లయింట్స్ అనుకోండి, Okay. నాకు ఒక ర్యాప్ ఉంటుంది కదా, అవును, బాండింగ్ అర్థమైంది. ఉంటుంది. సో వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలిసిపోతుంది. సో వాళ్ళు అట్లా పేమెంట్ క్యాష్ తీసుకొస్తారు. సో దానికి వాళ్ళు ఏ కావాలో లైన్ ఇస్తారు. అది నా పర్సనల్ అమౌంట్, రూమ్ బయట వరకు వెళ్ళదు. ఎంతమంది ఉంటారు అసలు ఇక్కడ మీ ఇద్దరేనా ఉండేది అప్పట్లో అయితే మేము 5-6 మెంబర్స్ ఉండేవాళ్ళం. పెళ్ళి అయిపోయి సిచ్యువేషన్స్ మారి అట్లా చాలామంది వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నాం. కానీ ఇంకొక అమ్మాయి వస్తే వస్తుంది, లేకపోతే ఇంకా ఆమె ఇష్టం. ఆమె కొంచెం ముసలు, మేమిద్దరం అన్నా మంచోళ్ళం, మంచిగా మసాజ్ ఇస్తాం, కొంచెం అడిగింది చేస్తాం. కానీ ఆ అమ్మాయి నాకు నువ్వు ఇప్పుడు 5,000 ఇస్తేనే నేను ఇస్తలేను అంటే కొంచెం రూడ్ బిహేవ్ చేస్తుంది. క్లయింట్స్ ఎక్కువ తీసుకోరాము. మేమిద్దరం కొంచెం సరే పర్లేదు, ఇప్పుడు తీసుకుని అన్నాను నేను 2 ఇస్తా అంటే కూడా నేను చేస్తాను. అందరి దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. అట్లా పర్సనాలిటీ బాగుంటుంది కాబట్టి ఫుల్ కూడా దానికి ఎక్కువ తీసుకుంటాను. కానీ నార్మల్గా అయితే అవన్నిటికీ చేయలేము. ఒక్క క్లయింట్కి ఫుల్ సర్వీస్ ఇస్తాను. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కదా. ఆయనే కాండం తెచ్చుకుంటాడు, చేస్తాడు. ఎక్కువసేపు ఉంటాడు, మసాజ్ కూడా తీసుకుంటాడు. 5 minutes చేసేసి స్నానం చేసి వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు కాండం, కవర్, చింపిన ర్యాప్ కూడా తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ కనిపించాడు. ఆయన దానికి 20K ఇస్తాడు. అంటే అబ్బాయి ఆయన 2 monthsకి ఒకసారి వస్తాడు. ట్రావెలింగ్ చేసి సమ్ జాబ్ ఉంటుంది ఆయనకి, సేల్స్ లాగా. అది చేసుకుంటా 2 monthsకి ఒకసారి వస్తాడు. నేను ఉంటేనే తీసుకుంటాడు, నేను లేకపోతే ఎవ్వరు వదిలేను. అలానే మీరు ఎంత చూసినా మీకు అవ్వట్లేదు మేడం నేను అందుకే ముందే చెప్పాను మీకు ఫుల్ నోట్ చెప్పాను నేను. అవును చెప్పారు, నేను ఓన్లీ సెమీన్యూడే ఇస్తాను. ఇక్కడ రూల్ అదే, లాస్ట్ సెమీన్యూడ్, బాడీ టు బాడీ అదే లిమిటెడ్ ఇక్కడ. ఆ బియాండ్ దట్ అనేది నాకు లైక్స్. ఓకే క్లీన్ చేసుకుంటా, మీరు వెళ్ళి స్నానం వాష్ చేసుకొస్తాను. నేను వాష్ చేసుకొని వస్తాను, నేను స్నానం